భూభాగ సంరక్షణ బాధ్యత విషయంలో ఎలా వ్యవహరిస్తున్నారు కాంగ్రెస్తో పోలిస్తే చొరబాట్లకు సంబంధించి? మీరు వేరే చాలా అంశాల్లో కూడా మనం గమనించినట్టయితే మన భారతీయులు చాలా చోట్ల ఇరుక్కుపోయినప్పుడు మొన్న సోవియట్ యూనియన్ అప్పుడు కూడా ఏ విధంగా వార్ జరుగుతుంటే యుక్రెయిన్లో వార్ ఏ విధంగా అయితే ఆపిచ్చి నరేంద్ర మోడీ గారు భారతీయులందరినీ మన భారతదేశానికి తిరిగి వచ్చారో అట్లా రకరకాల చోట్ల మన భారతీయులు ఎక్కడైతే ఇరుక్కుపోయి వాళ్ళ ప్రాణాలకి ఒక కష్టం వాటిల్లినప్పుడు ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ గారు వాళ్ళని వెనక్కి తీసుకొచ్చారో మనం ఇవన్నీ గమనించాల్సిన విషయం. మన పాకిస్తాన్తో కూడా వార్ జరిగినప్పుడు మన యోధుడు అక్కడ ఇరుక్కుపోయి ఫ్లైట్ కూలిపోయినప్పుడు అతను కూడా వెనక్కి తీసుకురావడానికి ఎంత కష్టపడి వాళ్ళని ఒక డిప్లొమసీని ఏ విధంగా మనం పాటిస్తూ మన సైనికులు మనం ఎట్లా వెనక్కి తెచ్చుకున్నాము ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు రాకముందు ఏ విధంగా భారతదేశం దీంట్లో సక్సెస్ఫుల్ అయ్యింది, ఆయన వచ్చిన తర్వాత ఏ విధంగా సక్సెస్ఫుల్ అయ్యి ఇవాళ వరల్డ్ లీడర్స్ అందరూ కూడా నరేంద్ర మోడీ గారిని వారికి కూడా ఒక ఆదర్శంగా వాళ్ళు కూడా చూస్తూ ఆయన మాటకి ఏ విధంగా గౌరవిస్తున్నారో మనం అందరం ఇవాళ గమనించవచ్చు. కనుక ఖచ్చితంగా భారతదేశం ఇవాళ వరల్డ్ ప్లాట్ఫామ్లో ఒక డెవలప్డ్ నేషన్గా వికసిత్ భారత్ ఏ విధంగా డెవలప్డ్ నేషన్గా భారతదేశం ఎదుగుతుందనేది కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడాలని చెప్పుకోండి నేను చెప్తున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మన భూభాగంలో కలవబోతుందా? ఖచ్చితంగా కలుస్తుందని నేను నమ్ముతున్నాను. నా కోరిక కూడా అదే. ఇవాళ మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఆ కళ 100 కోట్ల భారతీయుల కళ కూడా నెరవేరుస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ఇటువంటి కళ ఎంతోమంది భారతీయుల కళలు నేను ఒక భారతీయ జనతా పార్టీగా కాదు, నేను ఒక భారతీయుడిగా కూడా నేను కోరుకుంటాను. ఎందుకంటే మన భారతదేశాన్ని ఎవరు కూడా ముక్కలు చేయటం నాకు మాత్రం ఇష్టం లేదు. అది ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు ఒక స్వచ్ఛమైన నీతివంతమైన భారతీయుడు కనుక ఆయన కూడా అదే ఆలోచనలు లేవని అనటం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. కనుక ఆయన ఖచ్చితంగా దాన్ని వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. విభజన చట్ట హామీల్లో వాళ్ళు పొందుపరిచిన ప్రత్యేక హోదా మనకేమి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ లేని ప్రత్యేక హోదా. అది అంటే ఇండస్ట్రీస్ ఏదైనా పెడితే దానికి ఇన్కమ్ ట్యాక్స్ కానీ లేకపోతే సేల్స్ ట్యాక్స్ కానీ ఎక్సైజ్ డ్యూటీలు కానీ ఇటువంటి అన్నీ కూడా ఎగ్జామ్ట్ చేసి ఉత్తరాఖండ్కి కానీ జార్ఖండ్కి కానీ ఆనాడు ఇచ్చిన స్పెషల్ స్టేటస్. కానీ ఆంధ్రప్రదేశ్కి అటువంటి స్పెషల్ స్టేటస్ కాదు. మనకి కేవలం ఒక సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి మనకి ఒక బెనిఫిట్ ఇచ్చారు. యూజువల్గా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ అన్నీ కూడా 60% సెంటర్ ఇస్తుంది, 40% మాత్రమే స్టేట్ భరిస్తుంది. యూజువల్గా సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఈ విధంగా ఉంటాయి. కానీ మనకిచ్చిన స్పెషల్ స్టేటస్ ఎటువంటిదంటే 90% సెంటర్ ఇస్తుంది, ఒక 10% మాత్రమే మనం భరించాలి. ఇటువంటి స్పెషల్ స్టేటసే మనకి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. అందుకనే దాన్ని ప్యాకేజ్ లాగా కన్వర్ట్ చేయడం చాలా సులువైంది. ఒకవేళ ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇచ్చుంటే కనుక అప్పుడు కన్వర్ట్ చేయడం చాలా కష్టం అయి ఉండేది. అటువంటి స్పెషల్ స్టేటస్ ఆ రోజు అవైలబుల్ ఉంది ఇదే అని చెప్పి కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు ఇంకా కొత్తగా ఇవ్వట్లేదు, పాతవి ఉన్నాయి, ఇటువంటి స్పెషల్ స్టేటస్ మీకు ఇవ్వటం కుదరదని చెప్పి వాళ్ళు అటువంటి లా ఆ రోజుకే తీసుకొచ్చారు. కాబట్టి ఇటువంటి స్పెషల్ స్టేటస్ మన దాంట్లో పొందుపరిచారు.